2006 ఆ టైంలో ఒక బుక్ అయితే పబ్లిష్ అయింది. 'ద సీక్రెట్' అనే పేరుతో. అది పబ్లిష్ అయిన కొన్ని నెలల్లోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోయాయి. ఆ బుక్‌లో ఉన్న స్పెసిఫిక్ వర్డ్‌కి అన్నిటికంటే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఇంకా అదే మేనిఫెస్టేషన్. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ మేనిఫెస్టేషన్ అనే వర్డ్ ట్రెండింగ్‌లో వస్తూనే ఉంది. మీరు కనుక ఒకవేళ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ సబ్‌కాన్షియస్‌ని గురించి మీకు ఒక ఐడియా ఉండుంటే, మేనిఫెస్టేషన్ అనే వర్డ్ గురించి మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ క్వెషన్ ఏంటి అని అంటే, ఇంతకీ ఈ మేనిఫెస్టేషన్ ఎలా వర్క్ అవుతుంది అని. ఇన్ కేస్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక లా అయితే, అది అందరికీ ఈక్వల్‌గా ఎందుకు వర్క్ అవ్వట్లేదు? రియాలిటీలో అది కొద్ది మందికి మాత్రమే వర్క్ అవుతుంది. ఇంకొందరికి వర్క్ అవ్వట్లేదు. అలా ఎందుకు? ఫైనల్‌గా మేనిఫెస్టేషన్‌కి నిజంగా మీనింగ్ ఏంటి? దాని వెనకాతల ఉన్న సీక్రెట్స్ ఏంటి? ఈ క్వెషన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మేనిఫెస్టేషన్ అనేది ఒక ప్రాసెస్. ఈ మేనిఫెస్టేషన్ అనే ప్రాసెస్‌లో మీరు మీ విజన్స్‌ని, ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని, డిజైర్స్‌ని, డ్రీమ్స్‌ని మీరు వాటన్నిటిని కూడా మీ రియాలిటీలోకి మార్చుకోగలగాలి. అదే మేనిఫెస్టేషన్. అంటే మన మనసు మొత్తాన్ని కూడా ఒక పర్టిక్యులర్ థింగ్ పైన ఫోకస్ పెట్టి దాన్ని మన వైపు అట్రాక్ట్ చేసుకునేలా చేయాలి. ఇదొక మెంటల్ అండ్ స్పిరిచువల్ ప్రాసెస్. దీంట్లో మీరు మిమ్మల్ని ఇంకా మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌ని కూడా ఒక బెటర్ ప్లేస్‌లో మార్చుకోగలుగుతారు. థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఈ 3 థింగ్స్ కూడా మన లైఫ్‌ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. దాంతో మనం అలాంటి థింగ్స్ వైపు ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుతాం. అలాంటి లైఫ్ స్టైల్ వైపు అట్రాక్ట్ అవుతాం. సో మనకున్న ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ థాట్స్‌ని మనం కంట్రోల్ చేసి వాటిని మన డిజైర్స్ పైన ఫోకస్ చేసేలా చేసి వాటిని నెరవేర్చుకోవటమే ఈ మేనిఫెస్టేషన్. మీకు మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలిసిందని అనుకుంటున్నారు. ఇక దాని వెనకున్న బేసిక్ సైన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎప్పుడైతే మన మైండ్‌లో ఏదైనా ఒక థాట్‌ని కనుక ఊహించుకుంటే, ఒక థింగ్‌ని బాగా తలుచుకున్నా సరే, మీ మైండ్‌లో ఆ థింగ్ కోసం అని చెప్పి ఒక కొత్త న్యూరల్ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పాత్వే అనేది మెల్లగా మీ మైండ్‌లో ఉన్న ఎమోషన్స్‌కి, ఫీలింగ్స్‌కి కూడా చెప్తుంది. కనెక్ట్ అవ్వు అని. అలా చెప్పిన తర్వాత ఆ ప్రాసెస్‌ని వేరే నర్వ్స్‌కి పంపిస్తుంది. అలా మీ మైండ్‌లో ఒక థింగ్ పైన ఒక మోషన్ క్రియేట్ అవుతుంది. అలా మీ మైండ్‌లో ఆ థింగ్ ఎంత ఎక్కువగా మోషన్‌ని క్రియేట్ చేయగలిగితే అంత స్ట్రాంగ్‌గా మేనిఫెస్టేషన్‌కి ఒక వే అనేది క్రియేట్ అవుతుంది. ముందు మనం అనుకోని వాళ్ళం. ఏదైనా సరే ఒక ఫిజికల్ ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మనం ఒక నర్వ్ పాత్‌ని క్రియేట్ చేయగలం, వాటిని కనెక్ట్ చేయగలం అని చెప్పి. ఇంకా దాన్ని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసేవాళ్ళం కూడా. కానీ జరిగిన కొన్ని రీసెర్చెస్‌లో తెలిసింది ఏంటి అని అంటే, మన బ్రెయిన్‌కి, ఇమాజినేషన్‌కి ఇంకా రియాలిటీకి మధ్యన డిఫరెన్స్ అనేది అస్సలు తెలీదు. ఏదైనా ఒక థింగ్‌ని ఎక్కువ సార్లు విజువలైజ్ చేసుకుంటే మన బ్రెయిన్‌లో ఒక కొత్త న్యూరల్ పాత్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు విజువలైజేషన్‌తో బైక్‌లు గానీ, కార్‌ని గానీ నేర్చుకోగలమా అంటే నో. విజువలైజేషన్ మీ బ్రెయిన్‌లో ఉన్న థింగ్స్‌ని మార్చగలదు. విజువలైజేషన్‌తో మీ థింగ్స్ పైన ఒక క్లారిటీ పెరుగుతుంది. మీరు ఎక్కువగా నేర్చుకోవాలి అనే డిజైర్ పెరుగుతుంది. కానీ మజిల్ మెమరీ అనేది రాదు. బైక్ కార్ నేర్చుకోవడం లాంటి ఎక్స్టర్నల్ థింగ్స్‌కి బ్రెయిన్ మాత్రమే కాదు, మజిల్ మెమరీ కూడా చాలా ఇంపార్టెంట్. అది పక్కన పెడితే విజువలైజేషన్‌తో మన బ్రెయిన్‌ని మనం ట్రైన్ చేసుకున్నాం. ఇంకా దానికి చెప్తాం మనం దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి. దాంతో మీ మైండ్ ఆ థింగ్‌ని రిలేటెడ్‌గా ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా దాంతో మనకి ఆ థింగ్‌ని సాధించడానికి కావాల్సిన ఆపర్చునిటీస్ అన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తాయి. దీంతో పాటు మన మైండ్‌లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి జరుగుతాయి. అదే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఆర్ఐఎస్ అని కూడా పిలుస్తారు. ఈ ఆర్ఐఎస్ఏ మన మైండ్‌లో నుండి మన కనెక్షన్స్‌ని ఇంకా ఫోకస్‌ని కంట్రోల్ చేస్తుంది. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే ఇది ఒక అల్గారిథంలో వర్క్ చేస్తుంది. లెట్స్ సే మీరు ఏదైనా ఒక థింగ్‌ని కొనాలనుకుంటున్నారు. లైక్ ఒక మొబైల్, సామ్సంగ్ మొబైల్ కొనాలని అనుకుంటున్నారు అనుకుందాం. దానికోసం మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో సెర్చ్ చేస్తారు. గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. సామ్సంగ్ మొబైల్స్ కోసం అని చెప్పి సెర్చ్ చేసి కాసేపు స్క్రోల్ చేస్తారు. తర్వాత పక్కన పెట్టేస్తారు. తర్వాత మీ మొబైల్‌ని ఓపెన్ చేసి వేరే ప్లాట్‌ఫామ్స్ లైక్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ని ఓపెన్ చేస్తే ఆ పర్టిక్యులర్ సామ్సంగ్ మొబైల్‌కి సంబంధించిన వీడియోస్ అనేవి పాపప్ అవుతాయి. అలాంటి పర్టిక్యులర్ యాడ్స్ అనేవి మీ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో వస్తుంటాయి. ఇది మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. అంటే ఒక వెబ్ బ్రౌజర్ మీ లైక్స్, మీ సెర్చెస్, మీ ప్రిఫరెన్సెస్ బట్టి మీరు ఎలాంటి థింగ్స్‌కి అయితే అట్రాక్ట్ అవుతారో అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మాత్రమే మీకు చూపిస్తుంది. ఇక్కడ మేనిఫెస్టేషన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో వర్క్ అవుతుంది. అంటే మీరు ఏదైనా కార్ కొనాలి అని అనుకున్నారు అనుకోండి. దానికోసం అని చెప్పి మీరు ఇన్ఫర్మేషన్ చూస్తారు. గూగుల్‌లో చూస్తారు, యూట్యూబ్‌లో చూస్తారు, మొత్తం అంతా వెతుకుతారు. దాని గురించి మొత్తం తెలుసుకుంటారు. తర్వాత మీరు ఇన్ కేస్ బయటికి వెళ్తే మీరు కొనాలి అనుకుంటున్న కార్సే చాలా కనిపిస్తాయి. ఇంకా మీరు ఏదైనా యాడ్స్ చూసినా, బిల్ బోర్డ్స్ చూసినా సరే ఆ కార్సే బాగా కనిపిస్తాయి. దాని అర్థం ఆ కార్ అప్పుడు అక్కడ లేదు అని కాదు. అంతకు ముందు కూడా ఉంది. కానీ మీ ఆర్ఐఎస్ సిస్టమ్ అనేది అది చూపించలేదు. మీరు ఎప్పుడైతే ఆ కార్‌ని కావాలి అని చెప్పి బలంగా ఫిక్స్ అయ్యారో మీ ఆర్ఐఎస్ సిస్టమ్ అనేది
దానిపైన ఫోకస్ని చూపించింది. ఎందుకంటే మీ ఆర్ఏఎస్ సిస్టమ్ అనేది ఆ కార్ని మీ ప్రయారిటీస్లో ఒక లిస్ట్లో యాడ్ చేసింది కాబట్టి మీరు ఎక్కడైనా సరే ఆ కార్ను చూస్తే ఫోకస్ అనేది ఆటోమేటిక్గా కార్ వైపు వెళ్తుంది. ఈ ఆర్ఏఎస్ అనేది మన కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్కి మధ్యన ఒక గేట్ కీపర్లా, ఒక మీడియేటర్లా వర్క్ చేస్తుంది. అది మధ్యలో ఉండే డిస్ట్రాక్షన్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేసి మీ ప్రయారిటీస్ని మాత్రమే షో చేస్తుంది. మీ ప్రయారిటీస్ని మాత్రమే మీకు కనిపించేలా చేస్తుంది. ఆర్ఏఎస్ని అల్గారిథంగా కాసేపు అనుకుంటే ఈ ఆర్ఏఎస్ మనలో ఉన్న అన్ని థింగ్స్ని కూడా బాగా అనలైజ్ చేస్తుంది. మన బిహేవియర్, మనం ఏదైతే ఎక్కువ చూస్తామో, మనం ఏదైతే ఎక్కువ కావాలి అని అనుకుంటున్నామో, ఏదైతే ఎక్కువగా చేస్తామో వాటన్నిటిని అనలైజ్ చేసి మన ప్రయారిటీస్ని ఒక లిస్ట్లో తయారు చేసి ఆ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ని ముందు పెడుతుంది. దాంతో ఆ పర్టికులర్ లిస్ట్లో ఉన్న థింగ్స్ పైన మన ఫోకస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. దాంతో మనం ఏదైనా లిస్ట్ని మన ప్రయారిటీ లిస్ట్ నుంచి తీసేసేంత వరకు కూడా మన ఫోకస్ అనేది దానివైపు వెళ్తూనే ఉంటుంది. ఇంకా ఆ టైం అంతా కూడా ఆ థింగ్ని అచీవ్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ నేను మన మైండ్ అండ్ ఆర్ఏఎస్ ఎలా వర్క్ చేస్తుందని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా సింపుల్గా చాలా వరకు ట్రై చేశా. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు మనం ఈ సైన్స్ అండ్ అనాలిసిస్ని పక్కన పెట్టి మన వేదాలు, పురాణాలు మేనిఫెస్టేషన్ గురించి ఏం చెప్తున్నాయో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నాకు తెలుసు ఈ మేనిఫెస్టేషన్ అనేది ఒక మోడర్న్ వర్డ్ అని, అది వేదాల్లో కూడా ఉంది. కానీ వర్డింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది వేరుగా ఉంది. మీనింగ్ మాత్రం ఒకటే. మీ ఇష్టాలే మీ ఆశయాలు, మీ ఆశయాలే మీ ఆలోచనలు, మీ ఆలోచనలే మీ కర్మ, ఇంకా మీ కర్మే మీ విధి. ఇది బృహద్రనాయకోపనిషత్తులో ఉంది. ఇంకా మీరు ఆ వర్డ్ని కనుక కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అది డైరెక్ట్గా లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి మాత్రమే చెప్తుంది. ఎప్పటి నుండి అయితే మనం ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టామో అప్పటి నుండి కూడా మనమే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి క్రియేటర్స్గా అవుతాం. మన పుట్టుక అనేది ఒక ఎఫెక్ట్ అయితే మన ఇష్టాలు, మన ప్రయారిటీస్, మన డిజైర్స్ ఇవన్నీ కూడా మనం ఈ ప్రపంచంలో ఉండడానికి కావాల్సిన రీజన్స్. పుట్టినప్పటి నుండి కూడా మనిషి తన ఇష్టాలపైన మాత్రమే బ్రతుకుతాడు. అందువలన తను తన ట్రూ నేచర్ని మర్చిపోతాడు, ఇంకా నటించడం స్టార్ట్ చేస్తాడు. అందుకే ముందు మీరు ఎవరు అని తెలుసుకోవడానికి ట్రై చేయండి. పైన ఉన్న ప్రయారిటీస్ని పక్కన పెట్టి మీ డీప్ డౌన్లో ఒక డిజైర్ ఉంటుంది కదా, అది ఏంటంటే ఎప్పటికైనా నేను ఈ పనిని సాధించాలి అని చెప్పి ఆ డిజైర్ని మీ పైకి తీసుకురండి. మీ ప్రయారిటీ లిస్ట్లో టాప్లో ఉంచండి. అలా ఉంచడానికి ట్రై చేయండి. మీ డీప్ డౌన్లో ఉన్న మీ డిజైర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా విజువలైజ్ చేసుకుంటే మీకు ఒక మోహంలా క్రియేట్ అవుతుంది. అంటే లస్ట్ అంటారు కదా, అదే. ఇంకా మోహం అనేది సబ్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత అన్మానిఫెస్టెడ్ బీస్ట్గా మారుతుంది. ఇంకా ఈ బీస్ట్ మనలో ఎప్పటికీ పోదు. అది కరెక్ట్ టైం కోసం చూస్తుంది. అచ్చం ఆకలితో ఉన్న లయన్లా. ఎప్పుడైతే దానికి కరెక్ట్ ఛాన్స్ దొరుకుతుందో మనం మర్చిపోయినా సరే ఆ బీస్ట్ వెళ్ళి ఆ డిజైన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావాల్సిన ప్రయారిటీస్ని పట్టుకుంటుంది. ఆ రూట్స్ని పట్టుకున్న తర్వాత మీరు వదలాలి అనుకున్నా సరే అది వదలలేరు. అందుకే మీ డీప్ డౌన్లో ఉన్న డిజైర్ ఏంటి అని తెలుసుకోవడానికి ముందు ట్రై చేయండి. ఎందుకంటే ఆ డిజైర్ మీ ఇన్హెరిటెన్స్ నేచర్లో ఒక ట్రూ నేచర్. అది వదిలేసి మీరు ట్రూ నేచర్కి వ్యతిరేకంగా మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తే అది వర్కౌట్ అవ్వదు ఎప్పటికీ. ఎందుకంటే అది మీ ట్రూ నేచర్కి ఆపోజిట్గా ఉంటుంది. మీ బ్రెయిన్లో ఒక పార్ట్ కావాలి అంటూనే ఇంకొక పార్ట్ వద్దని అనుకుంటే అది మేనిఫెస్టేషన్లో ఖచ్చితంగా వర్క్ చేయదు. ఈ మేనిఫెస్టేషన్ ట్రై చేసి వర్క్ అవ్వలేదు అని ఎవరైతే చెప్తారో ఆ టైప్ ఆఫ్ పీపుల్ అందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. లెట్స్ సే మీరు ఒక ఇంట్రోవర్ట్, ఒంటరిగా పనిచేయడానికి ఇష్టపడతారు, ఒంటరిగానే బ్రతకడానికి ఇష్టపడతారు. ఇలాంటి మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ ఆర్ ఒక పొలిటీషియన్గా మారాలి అని చెప్పి మేనిఫెస్టేషన్ చేశారని అంటే అది వర్క్ అవ్వదు. ఎందుకంటే మీరు ఒకవేళ మేనిఫెస్టేషన్ చేసి ఆపర్చునిటీస్ మీ కళ్ళ ఎదురు కనిపిస్తున్నా సరే ఆపర్చునిటీస్ని మీరు రిజెక్ట్ చేస్తారు ఆర్ అవాయిడ్ చేస్తారు. రిజల్టెంట్గా ఆ మేనిఫెస్టేషన్ మీకు వర్క్ అవ్వదు. ఎందుకంటే మీ యాక్చువల్ ఇన్హెరిటెన్స్ నేచర్ అనేది డార్క్లో ఉండటం, ఎవ్వరికీ తెలియకుండా ఎవ్వరికీ కనిపించకుండా వర్క్ చేయటం. ఇలాంటి మీ నేచర్ని వదిలేసి అందరిలో ఒక లీడర్గా ఉండాలి అని వర్క్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం అది ఎప్పటికీ వర్క్ అవ్వదు. ఇన్ కేస్ మీరు ట్రై చేసి అందులో మీరు సక్సెస్ఫుల్గా మీకు వర్కౌట్ అయినా సరే సాటిస్ఫాక్షన్ కంటే ఎక్కువ స్ట్రెస్సే ఉంటుంది. అందులో మీకు హ్యాపీనెస్ ఉండదు. అందువలన మీరు ఆ పనిని సగంలోనే వదిలేస్తారు. అదే ఇంట్రోవర్టెడ్ పర్సన్ ఒక సైంటిస్ట్, రీసెర్చర్ లేదంటే ఒంటరిగా వర్క్ చేయగల ఏదైనా వర్క్ని మేనిఫెస్ట్ చేయగలగానికి ట్రై చేస్తే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మీ ఇన్హెరిటెన్స్ నేచర్ ఇంకా మీ డిజైర్ రెండూ కూడా అలైన్ అవుతాయి. దాంతో మీరు దేన్నైనా మేనిఫెస్టేషన్ చేయగలరు. ఆ తర్వాత కూడా మీరు ఆ పనిని ఎంజాయ్ చేయగలరు. ఐ హోప్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అని చెప్పి మీకు ఎప్పటికీ అర్థమైందని అనుకుంటున్నా. లేదంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి.
ఎందుకంటే ఇదే మేనిఫెస్టేషన్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇన్ కేస్ మీకు ఇన్హెరిటెన్స్ నేచర్కి అగేన్స్ట్గా మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలని అనుకున్నా సరే అది సాధించడం చాలా కష్టం. అండ్ మీరు ఆ కష్టాన్ని ఎదుర్కొని సాధించాలి అని అంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం మీ ఇన్హెరిటెన్స్ నేచర్ని మార్చడం. దాంతో మాత్రమే అది వర్క్ అవుతుంది. అలా మార్చగలమా అని అంటే మార్చగలం. అలా మార్చుకోగలిగిన వాళ్ళలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. యాక్చువల్లీ 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. మన ప్రెసెంట్ డిప్యూటీ సీఎం తను ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ అని మీలో చాలా మందికి తెలుసు. కానీ మూవీస్ అండ్ పాలిటిక్స్ విషయానికి వస్తే ఎక్స్ట్రోవర్ట్గా మారి తన డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోగలిగాడు. నెక్స్ట్ రీసెంట్గా కాన్స్కే ఎదురు వెళ్ళి టఫ్ ఫైట్ ఇవ్వగలిగిన ప్రభాస్. తను ఎంత పెద్ద ఇంట్రోవర్ట్, ఎంత పెద్ద లేజీ పర్సన్ అని మనందరికీ బాగా తెలుసు. కానీ యాక్టింగ్ విషయానికి వస్తే వెల్ ఐ కాంట్ డిస్క్రైబ్ హిమ్. అండ్ లాస్ట్లీ ఈ మేనిఫెస్టేషన్ చేయటం ఎలా? మెయిన్లీ మేనిఫెస్టేషన్లో ఇన్హెరిటెన్స్ టైప్ బట్టి ఉంటుంది. మీ ఇన్హెరిటెన్స్ పాజిటివ్ అయితే మీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అండ్ పాజిటివ్ థింగ్స్కే మీరే అట్రాక్ట్ అవుతాయి. మీ వైపు కూడా పాజిటివ్ థింగ్సే అట్రాక్ట్ అవుతాయి. ఇన్ కేస్ మీ ఇన్హెరిటెన్స్ అనేది నెగిటివ్ అయితే మీకు ఎప్పుడు నెగిటివ్ థింగ్సే అట్రాక్ట్ అవుతాయి. ఇంకా మీకు అన్ని కష్టాలే మిగులుతాయి. మీరు మీ ఇన్హెరిటెన్స్ని మంచిగా మార్చుకోవడానికి బెస్ట్ వే సెల్ఫ్ అవేర్నెస్. దానికోసం మీరు చేయాల్సింది సెల్ఫ్ టాక్. మిమ్మల్ని మీరు లోపల నుండి నమ్మాలి. ఆ తర్వాత పాజిటివ్ థింగ్సే చేయాలి. దాంతో మీ ఇన్హెరిటెన్స్ అనేది పాజిటివ్గా మారుతుంది. దానికోసం మీరు మంచి పనులు చేయాలి. అప్పుడే మీ సబ్కాన్షియస్ మైండ్లో కూడా మీ ఇన్హెరిటెన్స్ పాజిటివ్గా మారుతుంది. దానికోసం మీరు పూర్తిగా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్ అఫర్మేషన్స్ని చెప్పండి. లైక్ ఐ విల్ అట్రాక్ట్ వెల్త్ అండ్ మనీ, ఐ విల్ బీ పాజిటివ్ టుడే. ఎలా మీరు అచీవ్ చేయాలి అనుకున్న థింగ్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గర రాసుకోండి. మీ మనసులో డైలీ చెప్పుకోండి. ఇలా అలవాటు చేసుకోండి. సో టిల్ నో నేను మేనిఫెస్టేషన్ ఎలా చెయ్యాలో చెప్పాను. ఇప్పుడు ఎలా చేయకూడదో చెప్తాను. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. కొందరు సో కాల్డ్ హిందీ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ రీచ్ కోసం అని చెప్పి ఇన్హెరిటెన్స్ని వాళ్ళ తగ్గట్లుగా మార్చుకుంటున్నారు. లైక్ ఈ రీల్ని లైక్ చేసి ఒక 5 మెంబర్స్కి షేర్ చేసి కిందన కామెంట్ చేయండి, మమ్మల్ని ఫాలో అవ్వండి, అప్పుడు 3 డేస్లో మీకు మంచి జరుగుతుంది, లేదంటే చెడు జరుగుతుంది అని. వాళ్ళకేం పోయింది? వాళ్ళకి ఫాలోవర్స్ వస్తారు. మీరు అలా చేస్తే, మీ ఫ్రెండ్స్కి ఇలా షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ ముందు మీరే తక్కువగా అవుతారు. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చీప్గా చూస్తారు. కావాలి అని అంటే కిందన కామెంట్ చేయండి. ఎందుకంటే రీల్ కిందన కామెంట్ చేయడం వలన ఫ్యూచర్లో ఎవరైనా ఆ రీల్ కిందన మీరు పెట్టిన కామెంట్ చూసి మీ కామెంట్ని లైక్ చేస్తే మళ్ళీ మీకు ఆ రీల్ అనేది వస్తుంది. దాంతో మీ ఎఫర్మేషన్స్ని మళ్ళీ స్టార్ట్ చేయగలుగుతారు. అంతేకాని అసలు సంబంధమే లేకుండా ఆ రీల్స్ని షేర్ చేస్తే ఎఫర్మేషన్స్ అనేవి వర్క్ అవ్వు. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆపేయండి అని సజెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఇలా చేస్తే 2016 ఆ టైంలో వాట్సాప్ ఫార్వర్డ్ బ్యాచ్కి ఇప్పుడున్న మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మేనిఫెస్టేషన్ మంచిగా చేయండి, మంచి రిజల్ట్స్ని అచీవ్ చేయండి. ఐ హోప్ మీకు మేనిఫెస్టేషన్ పైన ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నా. ఇన్ కేస్ బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్తో ఏదైనా ఒక లాంగ్ వీడియో కావాలి అని అంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఒక లాంగ్ వీడియోని తెస్తాను.